పరిశుద్ధుడు ప్రేమామయుడు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినమున దేవుని వాగ్దానం, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అచ్చట ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఐక్యత అనే విషయానికి వస్తే, మంచి విషయాల కొరకు ఐక్యతగా ఉండేవారు ఉన్నారు, పనికిరాని విషయాల కొరకు ఐక్యత కలిగేవారు ఉండేవారు ఉన్నారు. అవి కుటుంబంలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. ఒక వ్యక్తిని పాడు చేయడానికి ఐక్యపడేవారు ఉన్నారు, ఒక వ్యక్తిని బాగు చేయడానికి కూడా ఐక్యపడేవారు ఉన్నారు. లోకంలో ఎన్నో సందర్భాల్లో, ఎన్నో విషయాలలో, ఎన్నో రకాలుగా ఐక్యపడి దేశాలను పాడు చేసేవారు ఉన్నారు, మరి కుటుంబాలను పాడు చేసుకునేవారు ఉన్నారు. ఎన్నో రకాలుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభు అంటాడు, చెడు విషయాల్లో ఐక్యత కాదు, ఒక మంచి కార్యం జరగడానికి ఐక్యపడండి. ఐక్యత అనేది, దాని గురించి రాయబడింది ఎఫెసీ పత్రికలో. ఆత్మక దేవుడు కలిగించే ఐక్యత విషయంలో శ్రద్ధ కలిగిన వారే దాన్ని కాపాడుకోమని. అవును, ఆత్మదేవుడు కలిగించే ఐక్యతను కాపాడుకోనండి. లోపల దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దాన్ని కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి మనం. ఇశ్రాయేలీయులందరూ కూడా వారి యొక్క విషయంలో మరి ఒక అపవిత్రమైన కార్యాన్ని గిబియోనులు చేసినప్పుడు వారితో కలిసి వారితో యుద్ధం చేయడానికి వారందరూ కూడా 4 లక్షల మంది ఒక్క మనుషుడైనట్లుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధం చేశారని రాయబడింది. అవును బిడ్లారా, ఒక్క మనుషుడైనట్లుగా మనం ఏకీభవించితే, నీ కుటుంబంలో కానీ నీవున్న చోట మంచి విషయాల కొరకు ఐక్యత కలిగి జీవిస్తే సంతోషం, సమాధానం, ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.